and they are very young, right? Chala baga chesindi, and I'm also very proud that she is also from our dance class. Ippudu manam oka classical number enjoy chesam kadandi. Now we have a very mass number song, very nice mass number song by these tiny tots who are eagerly waiting to show their performance. Let us give them a big round of applause, and the songs that they are going to perform is యాక్టివ్గా అనిపిస్తుంటుంది. డ్యాన్స్ క్లాస్ అంటే నాకు ప్రాణం చెప్పాలంటే. బాబు సంగీతంలో కలిసారు సార్, అప్పుడు ప్రాక్టీస్ చేయించారు. సో ఆ తర్వాత నుంచి నాలో చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి కంటిన్యూ చేస్తున్నాను. చాలా బాగా చెప్పిస్తారనమాట. సో ఇక్కడ ఓన్లీ డ్యాన్స్ నేర్చుకోవడమే కాకుండా మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. మేమంతా ఒక కుటుంబ సభ్యులాంటి అయిపోతాము అక్కడ వచ్చేసరికి. సో ఆ విధంగా అన్ని రకాలుగా చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట డ్యాన్స్ క్లాస్. సో ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ కంటిన్యూ ద క్లాస్. చిన్నప్పటి నుంచి ఏదైనా ప్యాషన్ ఉండి దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే పెద్దయ్యాక ఫుల్ఫిల్ అవ్వడం నాకు చాలా కష్టం. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే నాకు చాలా ప్యాషన్, నేర్చుకోలేకపోయాను. నా పేరు సునీత, నేను ఎంప్లాయీని. నాకు ఎంత పిచ్చి అంటే డ్యాన్స్ చాలా ఇష్టం, కానీ నాకు టైం కుదరదు. అయితే కరోనా లాక్డౌన్ టైంలో డ్యాన్స్ నేర్చుకుందామని మా పాప కోసం అనుకుంటే సార్ పరిచయం అయ్యారు. నేను 2 months కానీ నాకు అసలు డ్యాన్సే రాదు. 2 monthsలోనే నేను సార్ దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకుంటే నా డ్యాన్స్ చూసిన వాళ్ళకి అర్థమైపోయింది. 2 monthsలోనే ఇంత బాగా చేసింది. గ్రేట్, సార్కే గ్రేట్. నేను ఇంతవరకు చేసినానంటే సార్ నేర్పించినందుకే అంత బాగా అర్థమవుతుంది. మీరు కూడా మీ పిల్లల్ని ఆఫీస్ నుంచి నేను డైరెక్ట్ వస్తాను, మీకు ఎలా కుదురుతుంది అనుకుంటాను. నేను ఎంత పని ఉన్నా ఏమున్నా తొందరగా 7 వరకు వచ్చేయాలి. నాకు డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అదొక ప్యాషన్. వచ్చేస్తే 7 వరకు మ్యాక్సిమం ట్రై చేస్తే ట్రై చేయని రోజు పోతుంది. అయినా కూడా నేను మన ట్రైనింగ్ తీసుకుంటాను మాస్టర్ దగ్గర, అర్థమవుతుంది. అందుకే అందరూ మీ కిడ్స్ని, మీరు పెద్దవాళ్ళు కూడా ఏజ్ లిమిట్ లేదు, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా అందరు రావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ చెప్పినట్టు విమెన్ అనేది ఒక 1 hour మన టైం అనేది మనకు ఉండాలండి. ఇన్ ఎనీథింగ్ ఎంటైర్ డేలో మీకు నచ్చిన ప్యాషన్ని మీరు ఎంజాయ్ చేయాలి. అదే ప్యాషన్ని ఫ్యామిలీ ఎంకరేజ్ చేయాలి. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను యోగా జాయిన్ అయ్యాను, 10 days అయింది. నాకు బిజినెస్ ఉంది, దానికి స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి వచ్చాను. డ్యాన్స్ అట్లా మనకు కూడా ఫ్రీ టైం చూసుకుంటే మైండ్ రిలీఫ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.
వాళ్ళ శిష్యుల చేతుల మీదుగా ఒక చిన్న బొకే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. జక్కీగా రెండు మాటలు సరిపోదని నేను అంటున్నాను యాక్చువల్గా. హోప్ యూ ఆల్ అగ్రీ విత్ మీ బికాస్ ఈస్ క్రియేటింగ్ సో మెనీ ఉమెన్ వారియర్స్ హియర్ యాక్చువల్లీ. సో very glad to come and be a part of this event today. Thank you once again. థ్యాంక్ యూ అండి. అలాగే స్పెషల్ గెస్ట్ అయిన వనితారెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సింది. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ జాతి మాస్టర్. ఉమెన్స్ డేకి అందరికీ విష్ చేస్తున్నా. హ్యాపీ ఉమెన్స్ డే అలా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. అండ్ జక్కీ మాస్టర్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. హీ హాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ రియల్లీ ఐ ఎంజాయ్డ్ దిస్ ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జక్కీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Kirti Lata garu. So with the motive of serving the needy, Mrs. Kirti Lata has started Mangalyam Foundation in this year early 2017. Since then, through this foundation, various social activities have been conducted by her and her foundation. So some of them include supplying of water and buttermilk. These distributions are done during the summer and throughout till these years all these activities were conducted, and through the foundation karate training is also given to the child in Telangana state for the self protection by this foundation, which is really appreciable. In order to defend yourself, every woman needs an art to protect herself, right? And this art is given by her. And CCTV cameras are installed at many public places like temples, schools, for security of citizens. And the financial help has been done to various people who are in the needy and left abound. People who are in need, they were always served by them in almost all possible ways. And plantation of trees have been done to provide and encourage livelihood of caste-related occupations. And during this pandemic of corona, lockdown food and groceries were also supplied to the needy on time. And food distributions and blankets to needy people on the roadside were also provided. So far, 100 CC cameras have been installed at various places. So ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ చాలా చేశారు అని నాకే అర్థమవుతోంది. And Jackie sir has given that opportunity to put it in front of you. చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి లతా గారిని ఆహ్వానిస్తున్నాము టు గివ్ అవే ది ఉమెన్ వారియర్స్ 2021 అవార్డ్. అలాగే లతా గారిని సన్మానించడానికి డాక్టర్ విజయ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. This was established in 2015. From the establishment date, many services
through Krishi Foundation, and they also served during the COVID situation. Around 30,000 people were served food, and they also conducted many blood donation camps to thalassemia children. They also served grocery to the needy people, and they have conducted many blood donation camps. Also distributed bags and clothes to the orphanages, hostel children, and blankets were also supplied. And they have also conducted many special programs, especially for the children education, and free yoga camps conducted by these foundations. Also financial support given to parents to complete their children, donations given to other organizations. So like this we can see like everybody have done many services. If you all could see, present this Women Warrior Award 2021 for from the Jackie Events and Dance Academy. అలాగే ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న విజయ గారికి జాకీ డాన్స్ అకాడమీ ఈవెంట్స్ అండ్ డాన్స్ అకాడమీ తరపున ఉమెన్ వారియర్స్ 2021 అవార్డుని ప్రకటిస్తూ విజయ గారిని సత్కరిస్తున్నాము. With social responsibility, founder of Envision Innovations, and she chose the services like manpower supply and website development, digital marketing, and trainings which are equipped for jobless people, freelancers, and SMEs. Women Warriors 2021. ఈ కరోనా వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే సొంత ఫ్యామిలీలోనే ఎవరికన్నా వచ్చింది అని వార్త తెలియగానే చాలా జాగ్రత్త పడిపోయాము. ఎలా అంటే వాళ్ళని పలకరియడానికో చూడ్డానికో వెళ్ళాలంటే కూడా భయం వచ్చేసింది. సో అలాంటప్పుడు అందరూ వాళ్ళకి తోచిన సహాయం చేశారు, కానీ అక్కడ ఉంటూ సేవలు చేయడం అనేది చాలా గొప్ప విషయము. సో డైరెక్ట్గా కరోనా పేషెంట్స్ దగ్గర ఉంటూ ఆవిడ ఇంత సహాయం చేయడము చాలా గొప్ప విషయము. జాకీ ఈవెంట్స్ అండ్ డాన్స్ అకాడమీ తరఫున ఉమెన్ వారియర్స్ 2021 అవార్డుని అందిస్తున్నాము. దీపా గారు. అందరికీ నమస్కారం అండి.
గుడ్ ఈవినింగ్. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. సో ఉమెన్స్ డే గురించి మాట్లాడాలి. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఉమెన్స్ డే అంటే స్పెసిఫిక్గా 1 డే సెలబ్రేషన్ అయితే కాదు. 365 డేస్ ఉమెన్స్ డేకి ఉమెన్స్ డేనే. ప్రతి ఒక్కరిని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ ఆనందింపజేసిన జాకీ గారికి ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్తాం. రెండోదండి ప్రతిభ, టాలెంట్. ఈ టాలెంట్, ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది గొప్పదనం. ఆ ప్రతిభ అనేది గుర్తించడం ఇంకొంచెం గొప్పదనం. ఆ ప్రతిభని గుర్తించిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడం, దాన్ని నీకు ఉంది నేను నేర్పిస్తాను ఇంప్రూవ్ చేసిన గురువు ఇంకొంచెం గొప్పతనం. అలా ఉన్న గొప్పతనాన్ని, అలా ఉన్న టాలెంట్ని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి 10 మందికి చూపించడం అనేది అది అల్టిమేట్ థింగ్ అండి. సో అది చేయడంలో జాకీ అన్న దిట్ట. డెఫినెట్లీ ఆయన సీనియర్, అందులో డౌటే లేదు. 100% సక్సెస్ఫుల్గా టాలెంట్ షో అనేది అందరికీ రీచ్ అయ్యేలాగా చేయడంలో జాకీ అన్న ఈజ్ అ గ్రేట్ పర్సన్. అందరికీ నమస్కారం. ఈరోజు జాకీ డ్యాన్స్ అకాడమీ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంత గ్రాండ్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. జాకీ గారు కామన్గా ఫస్ట్ టైం చేస్తున్నారు ఉమెన్స్ డే చేయడం. ఇంత గ్రాండ్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. మా మహిళల్ని అందరినీ గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి అనే ఆలోచన రావడం అనేది అందరికీ రాదు. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో ఎవరు అంత పట్టించుకునే స్థితిలో లేదు. సో మీరు మమ్మల్ని అందరినీ కూడా ఇలా గుర్తించి అవార్డ్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒకప్పుడు జాకీ గారి స్టూడెంట్స్ని. సో ఒక ప్రోగ్రామ్ కూడా చేశాను ఇదివరకు. క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒకరోజు ఇలాగే ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చెప్పాను మాస్టర్ గారికి, నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉందండి, నేను ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి. నా 10th క్లాస్లో నేను ప్రాక్టీస్ ఆగిపోయింది అంటే నాతో ప్రాక్టీస్ చేయించి లలిత కళాతోరణంలో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయించారు. రియల్లీ థ్యాంక్ యూ అండి. నా గోల్ అంటే చాలా గోల్స్ ఉంటాయి, దాంట్లో ఒక గోల్ రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఇవాళ ఈ అవార్డు అనేది నాకు రాదు. నేను అవార్డుగా లేకుండా ఉంటే నేను ఈ స్టేజ్ మీద డాన్స్ చేస్తుండేదాన్ని. సో అండ్ ముందుగా అందరికీ మహిళలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు చెప్పినట్టుగా మహిళ అంటే ఒక చిన్న పాప నుంచి 90 ఏళ్ళ ముసలావిడ వరకు కూడా తన బాధ్యతల్ని ఎంతో బాధ్యతగా చేస్తూ చాలా ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా తన ఫ్యామిలీని, తన మనసుకి ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా కానీ చాలా నిబద్ధతతో మహిళ నడుచుకుంటుంది. తన ఫ్యామిలీని చూసుకుంటుంది, సమాజంలో తన పరిస్థితుల్ని ఎలా ఉన్నా చూసుకుంటుంది. ఇంకా కూడా ఇంత డెవలప్ అయిన సమాజంలో మహిళలు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు మనకి ఏరోప్లేన్స్ నడిపేస్తే స్టేజ్కి ఎదిగినా ఇంకా కూడా ఇళ్ళల్లోనే మగ్గిపోయే మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భర్తలు కావచ్చు, వాళ్ళకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఆ ఆశలకి ఏంటో తెలుసుకొని వాటిని నెరవేర్చడానికి మీరు కూడా కొంచెం సహాయం చేస్తే తను ఏదైనా సాధించగలదు. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క
ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పురుషుల్ని మెయిన్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఇంట్లో ఉన్న మహిళల్ని ప్రోత్సహించండి, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని రేపు మహిళా దినోత్సవం రోజున వాళ్ళకి ఆ గిఫ్ట్ని ఇవ్వండి. మీకు మీ మనసులో తీరని కోరిక ఏముంది, మీరేం అచీవ్ అవ్వాలనుకుంటున్నారు, దానికి మేము ఈరోజు మీకు ఆ గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పి దానికి సహాయం చేసి దానికి మీరు సపోర్ట్ చేయండి అని నేను అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.